ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లీగల్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి స్టూడియోలో అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం ఈరోజు. హలో అండి, నమస్తే. సో మాలతి, యాక్చువల్లీ ట్రాఫిక్ రూల్స్ గురించి ఎక్కువగా చాలా మంది అవేర్ అయి ఉండాలి ఇప్పుడైతే. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా తెలియట్లేదు. లైక్ మల్టిపుల్ ఛాలెంజ్ ఆన్లైన్ అయినప్పటి నుంచి ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళకి మల్టిపుల్ చాలాన్స్ ఉంటాయి. అసలు దేనికి చాలానే వేస్తున్నారో కూడా కొంతమందికి అసలు తెలియకుండా ఉంటుంది. బట్ కౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది వాళ్ళకి. సో యాక్చువల్గా అసలు చాలా లైక్ ఎలా దేని పట్ల వేస్తారు, ఏ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే వాళ్ళకి ఫైన్స్ పడతాయి అనేది కొంచెం డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రీసెంట్గా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అంటే ట్రాఫిక్ రూల్స్ విషయంలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఏంటంటే ఒకవేళ 10,000 ప్లస్ చలాన్స్ కనుక ఉంటే, అంటే 10,000 కంటే ఎక్కువ ఉంటే కనుక వెహికల్ సీజ్ చేస్తారంట. ఓకే, యా, వితౌట్ నోటీస్ గమ్మున వచ్చి సీజ్ చేసేస్తారంట. ఎందుకంటే 10,000 ప్లస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది నోటీస్ ఇచ్చినట్టే ఇంకా మేము వెళ్ళి సీజ్ చేసుకుంటాం అన్నట్టుగా. అండ్ 10 ప్లస్ చలాన్స్ ఉంటాయి. ఒకవేళ 10 కంటే ఎక్కువ చలాన్స్ ఉన్నా కూడా సీజ్ చేస్తారంట వెహికల్. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, మనీ ఎవరైతే చలాన్స్ పే చేయట్లేదో ఇంటికి వచ్చి కూడా కలెక్ట్ చేసుకుంటారంట మనీ ఎవరైతే ఇవ్వట్లేదో. అంటే ఇప్పుడు ఏదో బ్యాంక్ లాగా అంటే రికవరీ ఆఫ్ మనీ కోసం ఎట్లయితే బ్యాంక్స్ వచ్చి రికవర్ చేసుకుంటుంటాయి, చలాన్స్ కూడా ఇంటికి వచ్చి మరి మనీ రికవర్ చేసుకుంటే అంటే, అండ్ ఆల్సో వెహికల్ కూడా సీజ్ చేస్తారంట. అంటే వెరీ స్ట్రిక్ట్ రూల్స్. సో యాక్చువల్లీ అసలు చాలాన్స్ లైక్ ఏ ట్రాఫిక్ రూల్స్ పట్ల బ్రేక్ చేస్తే మనకి చాలాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి? ఇప్పుడు యూజువల్గా 2 వీలర్స్ మనం స్ప్లిట్ చేసుకొని చూద్దాము. 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ చూద్దాం. 2 వీలర్స్ అంటే జనరలీ ఫస్ట్ చూసేదంటే హెల్మెట్ కంపల్సరీ. నేనేం చెప్తానంటే హెల్మెట్ వేసుకోండి. అది చలాన్కి భయపడా దీనికి భయపడని కాదు. హెల్మెట్ ఈస్ వెరీ నెసరీ, వెరీ ఇంపార్టెంట్, మ్యాండేటరీ. మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా బయటికి కీస్ తీసుకొని వెళ్తున్నారంటే ఇంట్లో వాళ్ళు రిమైండ్ చేయాలి హెల్మెట్ వేసుకొని వెళ్ళు అని చెప్పి. దట్ ఈస్ ప్రయర్ డ్యూటీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ వెల్. బయటకి, ఎందుకంటే డెత్ సైడ్ హెల్మెట్ లేక ఎన్నో కేసెస్ చూసుంటాం. సో హెల్మెట్స్, స్పీడింగ్ ఇవన్నీ కూడా 2 వీలర్కి, లైసెన్స్ లేకపోవడము ఇవన్నీ కూడా 2 వీలర్స్కి అప్లై అవుతాయి. అండ్ 4 వీలర్స్ కరికి వస్తే ఏంటంటే బెల్ట్, సీట్ బెల్ట్ పెట్టుకోపోవడము. ఈవెన్ ప్యాసింజర్, నాట్ జస్ట్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్ కూడా ఖచ్చితంగా బెల్ట్ వేసుకొని ఉండాలి. అండ్ ఇప్పుడు ఇంకా కొత్త రూల్స్ కూడా కొన్ని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వెనకాల కూడా వేసుకోవాలని చెప్పేసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. యా, అండ్ ఆల్సో స్పీడింగ్ ఇవన్నీ ఉంటాయి. సో స్పీడింగ్ వరకు వస్తే ఏంటంటే జనరల్లీ కార్స్ 4 వీలర్స్ వెళ్ళేటప్పుడు ఏంటంటే డివైడర్ ఉంటే స్పీడింగ్ లిమిట్ వచ్చేసి సిటీస్లో అయితే 60 కిలోమీటర్స్. లేదు డివైడర్స్ లేదు అంటే మాత్రం అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్. అండ్ ఒకవేళ చిన్న చిన్న కాలనీస్ అంటే మాత్రం 30 కిలోమీటర్స్. ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలి, 30 km స్పీడ్ మెయింటైన్ చేయాలి. అండ్ ఒకవేళ వెహికల్స్ వేరే గూడ్స్ వెహికల్స్ అదర్ దాన్ కార్స్ అవన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ కూడా ఏంటంటే డివైడర్స్ ఉంటే సేమ్ 60 స్పీడ్ ఉండాలి. ఒకవేళ డివైడర్ లేకపోతే కనుక 40 స్పీడ్ ఉండాలి. అండ్ కాలనీస్ ఉంటే మాత్రం 30 స్పీడ్లో ఉండాలి. ఓకే, సో ఈ స్పీడింగ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ అవుట్స్కర్ట్స్ లో అయితే 80 to 120 km అది ఉంటుంది. బయట అవుట్స్కర్ట్స్ మీరు హైవేస్కి వెళ్తున్నారు అంటే అక్కడ స్పీడ్ లిమిట్స్ రాసేసి ఉంటాయి. అండ్ ఇఫ్ యూ క్రాసింగ్ దాట్ మీకు ఫైన్స్ పడతాయి. సో ఇలాంటి ఛాలెంజ్ అన్ని కూడా వేస్తారు. సో జస్ట్ బి కాషియస్. సో ఎవరైనా సరే చలాన్స్ ఉంటే ఇమ్మీడియట్ గా కట్టేయండి. సో ఇప్పుడు స్పీడ్ కంట్రోల్ అంటున్నారు. స్పీడ్ కంట్రోల్ ఆర్ స్పీడ్ డిపెండ్స్ అపాన్ రోడ్డే కదా. మనకి రోడ్డు ప్రాపర్ గా ఉండే దాన్ని బట్టి అది ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం డ్రైవింగ్ అనేది చేస్తాం. సో ఆ రోడ్డు పట్ల కూడా యాక్షన్ తీసుకోవాలి కదా యాక్చువల్లీ గవర్నమెంట్స్. సో ఇది వైస్ వర్సా కదా, లైక్ ఇది బాగుంటే ఇది బాగుంటది యాక్చువల్లీ. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? అవునండి, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే చలాన్స్ ఇట్లా కట్టాలి అని మాట్లాడినప్పుడు ఫస్ట్ మైండ్ లో వచ్చే థాట్ ఏంటి, ఓకే మేము కడతాము, ఈ కట్టించుకునే విషయంలో మాత్రం కరెక్ట్ గా కట్టించుకుంటారు. ట్యాక్స్ మీరు రోడ్స్ కట్టే టైంలో కూడా కరెక్ట్ కట్టించుకుంటారు. అన్ని టోల్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అన్ని కట్టిస్తారు. తీరా చూస్తే ఏంటంటే మెయింటెనెన్స్ నిల్లు. అక్కడ ఏ రోడ్లు చూసినా ఎక్కడ చూసినా కూడా మొత్తం గుంతలు. ఎక్కడ చూసినా మొన్న అయితే వర్షాకాలంలో అయితే అసలు ఒక్కసారి వర్షం పడింది అంటే ఇంటికి వెళ్ళడానికి 2-3 గంటలు పట్టేది ఇంటికి రీచ్ అవ్వడానికి. మరి ఎందుకు ఇలా అవుతుంది, మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ అనేది నిజంగా క్వశ్చన్ రేజ్ చేయాలి. నేను యాజ్ అడ్వకేట్ ఆర్ యూ యాజ్ అ పర్సన్, ఐ మీన్ యాజ్ అ పబ్లిక్, యూ కెన్ స్టిల్ క్వశ్చన్, ఐ కెన్ క్వశ్చన్. ఏంటంటే ఆ రోడ్స్ అంతా నిజంగా కన్స్ట్రక్ట్ చేయనప్పుడు మీరు ఎందుకు చలాన్స్ కట్టించుకోవాలి, ఎందుకు ఇవన్నీ చేయాలి అనే క్వశ్చన్ ఖచ్చితంగా రేజ్ అవుతుంది. ఎందుకంటే వై ఐఎమ్ టేకింగ్ దిస్ టాపిక్ అంటే రీసెంట్ గా విచ్ మూడ్ మీ ఇస్ ఈ ఇన్సిడెంట్ అయింది కదండి మిర్జాగూడలో, 28 మంది దాకా చనిపోయారు. సో జస్ట్ ఏంటంటే అక్కడ ఒక గుంత ఉండడం వల్ల ఆ టిప్పర్ లారీ
ఏమంటారు అది బ్యాలెన్స్ తప్పి వెళ్ళి ఆర్టీసీ బస్ మీద పడి అక్కడ ఆ కంకర చిప్స్ అన్ని అందులో పడిపోయి వాళ్ళు లేవకుండా అయిపోయి చనిపోయారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో జస్ట్ గుంత వల్ల కదా అక్కడ. సరే ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ పక్క పెడితే మెయిన్ అక్కడ ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్ బట్టి మాత్రం అక్కడ గుంత ఉంది. సో మిస్ అయి పడిందని, స్లిప్ అయి పడిందని. సో ఏంటంటే రోడ్స్ కూడా అంతే ఈక్వల్ గా ప్లీజ్ తీసుకోండి గవర్నమెంట్ అనే చెప్తున్నా నేను. మీరు ఇంత చలాన్స్ కట్టించుకున్నాం, వెరీ గుడ్, మేము కడతాం, మేము చలాన్స్ కడతాం, అన్ని కడతాం, తప్పు చేస్తే కడతాం, వయలేషన్ అయింది కడతాం. మరి ఇది కూడా ఒక వయలేషనే కదా, బికాస్ యూ ప్రామిస్డ్. అంటే ఒక మంచి స్టేట్ ని ఇస్తాను ఒక ప్రామిస్ చేశారు స్టేట్ గవర్నమెంట్ కూడా. మరి అంటే అప్పుడు రోడ్స్ అవన్నీ కూడా కరెక్ట్ ప్రాపర్ మెయింటైన్ చేయాలి కదా. యా, సో ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఎవరైనా సరే అండి, ఇప్పుడు అలాంటి రోడ్స్ ఏమైనా కనిపిస్తే ఇమీడియట్ ఒక పిక్చర్ తీసుకోండి, వైరల్ చేయండి ఇట్లా ఉంది అని చెప్పేసి. అండ్ ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ని ఒక్కదానే నేను నిందిస్తలేను, ఈవెన్ పబ్లిక్ కూడా నేను చెప్తాను ఒక విధంగా. ఏంటంటే గవర్నమెంట్ ప్రతిసారి చేయాలని లేదు, పబ్లిక్ కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి. వాట్ ఐ సే ఈజ్ ఎక్కడైనా గుంతలు అలాంటి కనిపించినాయి అంటే ఇమీడియట్ ఫోటో తీసుకొని గవర్నమెంట్ పంపించడం, వెబ్సైట్స్లో పెట్టడము. లేదు అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందంటే అక్కడ ఏదైనా స్టిక్ లాగా పెట్టడము, అంటే కాషన్ చేయడం ఎదుటి వాళ్ళకి ఇట్లా యాక్సిడెంట్స్ అలా తప్పించడానికి. ఆల్రెడీ ఎవరైనా పడ్డారు అనుకోండి, ఆల్రెడీ అలాంటి పడ్డ ప్లేసెస్ లో అట్లీస్ట్ ఎవరికన్నా అక్కడ ఉన్న నియర్ బై వాళ్ళకి కంప్లైంట్ చేయడము, లేదా మనం అక్కడ చూసినప్పుడు మన పరిధిలో ఏది ఉందో అది చేయడము, ఇది మనం చేయాలి. సో కొంతమంది అడగచ్చు మనమే అన్ని చేస్తే గవర్నమెంట్ ఎందుకు, ఇది నేను కూడా అంటాను. ఎందుకంటే గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. గవర్నమెంట్ కొంచెం టైం పడుతుంది ఆ ప్రాసెస్ కి, కాబట్టి వెంటనే మనం ఇమీడియట్ గా చేసేటి మనం చేయాలి, దాని తర్వాత కంప్లైంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రతిసారి గుంతలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి పబ్లిక్ ఇన్ జనరల్ మాట్లాడుతుంటారు, రోడ్స్ చేయండి ఇది చేయండి అంటారు. చేస్తారు, గవర్నమెంట్ చేస్తారు. మీరు కూడా రేజ్ చేయండి టాపిక్ ని, ఎక్కడ ఏ రోడ్ లో ఏమైతుంది రేజ్ ఎట్ పాయింట్, ఫోటో తీయండి, పెట్టండి కంప్లైంట్ లాగా. సో గవర్నమెంట్ కూడా ఏదైతే ఒకవేళ కంప్లైంట్ పెట్టండి ఇక్కడికి ఆగిపోదు, గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. సో ఇద్దరు కూడా అంటే ఏమంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే ఇద్దరు కలిసి టుగెదర్ పని చేయాలి, పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి చేస్తే అప్పుడు ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. సో చలాన్స్ అయితే ప్రాపర్ గా ఎట్లా కట్టాలని గవర్నమెంట్ చెప్తుందో అదే విధంగా రోడ్స్ కూడా ప్రాపర్ రోడ్స్ ఇవ్వాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఈ సందర్భంగా ఐ రియలీ అప్రిషియేట్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ఎందుకంటే దే వర్క్ వెరీ హార్డ్. నేను చూసాను రెయిన్స్ అప్పుడు అన్నిట్లో కూడా వాళ్ళు ఇంతవరకు వాటర్ వచ్చినా కూడా నించుని ట్రాఫిక్ డైవర్షన్స్ చేయడము, దే హెల్ప్ ఎ లాట్ టు ద పబ్లిక్. ఇది నేను అప్రిషియేట్ ఖచ్చితంగా చేయాలి. ఐ కాంట్ బ్లేమ్ ట్రాఫిక్ పోలీస్ ని. సో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నిజంగా చాలా బాగా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, బట్ ఐ థింక్ దే వర్క్ రియల్లీ వెరీ, అంటే దే డూ అ వెరీ గుడ్ జాబ్. బికాస్ ఐ హావ్ సీన్, నేను రెయిన్స్ అప్పుడు నేను చూసిన అండ్ ఐ ఫెల్ట్ లైక్ కార్ దిగి బాస్ యు ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ అని చెప్పాలని ఎన్నోసార్లు అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు వాటర్ వచ్చినా కూడా అంత వాటర్ లో తడుస్తూ కూడా పాపం నించొని ఇటెళ్ళండి అటెట్లండి డైవర్ట్ చేస్తూ ట్రాఫిక్ ని ఐ హావ్ సీన్. సో మరి వాళ్ళ వర్క్ ని అప్రిషియేట్ చేయకుండా ఉండడం చాలా తప్పు. సో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఐ రియల్లీ అప్రిషియేట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.